ఎన్నిసార్లు చెప్పాలా నాతో ఆటలాడుకోవద్దని? నమ్మకంగా వస్తున్నావు, మంచిగా తీయని మాటలు చెప్తున్నావు, మళ్ళా నమ్మకంగా గొంతుకు వస్తున్నావు. ఏంటి తమాషాగా ఉందా? నాతో ఆటలాడుకోవద్దు, నాతో పరిహాసాలు వద్దు అని చెప్పేసి అనేక సార్లు మనం వింటూ ఉంటాం. బాధపడే వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం. దేవుని విషయంలో కూడా మనం ఈ తీరిగా ఉంటున్నామా? చేసే ప్రార్థనలకు, జీవించే జీవితానికి భిన్నముగా ఉంటుందా? పూర్తి వ్యత్యాసంగా ఉంటుందా? పలికే మాటలకు, చేసే ప్రార్థనలకు, జీవించే జీవితానికి పూర్తి వ్యత్యాసంగా ఉందా? ఆయన చిత్తము చొప్పున, ఆయన ప్రణాళిక చొప్పున మనం బొద్దులుగా జీవించలేకపోతున్నామా? తీతుకు రాసిన లేఖ 1వ అధ్యాయం 16వ వచనం సెలవిస్తుంది, వారు దేవుని ఎరుగుదుమని చెప్పుకొందరు, కానీ వారు చేయు కార్యములు దానికి విరుద్ధములు. వారు కలుషాత్ములు, అవిధేయులు, మంచి చేయుటకు అసమర్థులు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువా ప్రభువా అంటూ పదే పదే ప్రార్థనలు చేస్తూ, విజ్ఞాపనలు చేస్తూ, నిజ జీవితములో చేసే ప్రార్థనలకు పొంతం లేనటువంటి జీవితాన్ని, పొంతం లేనటువంటి మాదిరిని ఈ లోకానికి మనం చూపిస్తున్నామా? అట్టి ప్రార్థనలు, అట్టి జీవితాలు దేవుని దరిచేరవు. కనుక దేవునితో పరిహాసాలు వద్దు, దేవునితో ఆటలాడవద్దు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం సెలవిస్తుంది, ప్రభు ప్రభువును సంబోధించు ప్రతివాడు పరలోక రాజ్యమున ప్రవేశించాడు, కానీ ఆయన తండ్రి చిత్తానుసారముగా ప్రవర్తించువాడు మాత్రమే పరలోక రాజ్యమున ప్రవేశిస్తాడు. కనుక దేవునితో ఆటలాడవద్దు. డోంట్ ప్లే గేమ్స్ విత్ యువర్ ఇటర్నిటీ.